హాయ్ హలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చిన. యాక్చువల్గా మా మమ్మీ మనవరాలు వచ్చినాక కూడా ఆమె జుట్టు ఇంత లావుతోటి ఇంత బారడు పొడుగు ఉంటుంది. ఇక చూడు ఇద్దరిని కన్ననో లేదో జుట్టు సగం అయిపోయాయి. అమ్మో మా మమ్మీ ఎనర్జీతో పోల్చుకుంటే నా ఎనర్జీ జుజుబి అనిపిస్తుంది తెలుసా. ఆమెకి ఇప్పటివరకు బ్యాక్ పెయిన్ రాదు, హెడేక్ రాదు, ఏది రాదు. ఇక మనం ఉన్నాం వారంలో 4 రోజులు హెడేక్తోనే ఉంటాం. మైగ్రేన్ అంటారు మేబీ దాన్ని. ఓకే, మా అమ్మ అప్పుడు ఏం తినేదో తెలియదు కానీ ఆమె ఎంత యంగ్గా ఉంటుందంటే నేను ఇప్పుడు ఏం తిన్నా అరగలేని స్థితి నాది. తిన్నా అరగదు. అందరు అమ్మాయిలు ఏజ్లో మేకప్లని అద్దని ఇదని పెట్టుకొని తిరిగితే నేను ఎటన్నా జర్నీ ఎత్తే చాలు జండు బాములు, తలకాయ నొప్పి టాబ్లెట్లు ఇవి నా బ్యాగ్లో పెట్టుకొని పోవాలి. నేను చూడ్డానికి చిన్నపిల్లల యంగ్ అమ్మాయిలా ఉందని కొంతమంది కాంప్లిమెంట్లు ఇస్తారు. అవి అప్పటి వరకే బాగుంటాయి, కానీ తర్వాత నన్ను నేను చూసుకుంటా అనిపిస్తుంది ఏంట్రా నేను నిజంగానే ఇంత పెద్ద ఆంటీలా ఉండాలి, నేను ఇంత ఇంకా చిన్నపిల్లలా ఉన్నా అనిపిస్తుంది. మా పిల్లలతో పాటు నేను బయటకు వెళ్తే మేమంతా ఫ్రెండ్స్ అనుకుంటారే తప్ప వాళ్ళు నా పిల్లలని దాదాపు ఎవ్వరూ అనుకోరు. నా కాలుకున్న మట్టెలు చూసి అప్పుడు అర్థం చేసుకుంటారు, ఓహో షీఈ్ మ్యారీడా అని. ఎవరైనా అమ్మాయిలు 10th ఒకలాగా, మ్యారేజ్ అప్పుడు ఒకలాగా, ఇద్దరిని కన్నాక ఒకలా ఉంటారు. నేను అట్లేం లేను. 10th ఇంటర్ ఎప్పుడు చూసినా ఇదే కట్అవుట్ ఇట్లనే ఉంటాయి. ఏడిపోయినా గుర్తుపడతారు నన్ను. అఫ్కోర్స్ ఇది నాకు దేవుడిచ్చిన వరం అనుకోవాలి, అంతే కదా మరి.